అందరికీ చిన్నపిల్లలకు కూడా కాళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, నడు నొప్పులు, మెడ నొప్పులు ఇది కామన్. 15 ఏళ్ళకి, 20 ఏళ్ళకి, 30 ఏళ్ళకి మనకి నొప్పులు ప్రధాన సమస్య అండి. మామూలుగా ఇప్పుడు అందరినీ పట్టి పీడిస్తున్న సమస్య. ఏదో బరాయించో, ఏదో టెంపరీ రిలీఫ్ ఇలా వెళ్తున్నాం. సో వచ్చిన దాన్ని ఎలా తగ్గించుకుందామని పరిగెడుతున్నాం, కానీ రావడానికి కారణం ఏంటి, ఎందుకు వచ్చింది? ఒకప్పుడు మా అమ్మమ్మ వాళ్ళు 90 ఏళ్ళైనా ఏమీ నొప్పి అనలేదే, చెంగు మన ఎగిరి తిరిగారే. ఇప్పుడు మనకి ఇంత తక్కువ వయసులోనే అరిగిపోవడం, నొప్పులు కదా, నొప్పులు దాటేసాం మనం. నొప్పులు స్టేజ్ ఎప్పుడో దాటేసాం, అరిగిపోయే స్టేజ్కి వచ్చాం. ఎక్కడ దాకా వచ్చామంటే అరిగిపోయి కొత్త చెప్పులు వేసుకునే స్టేజ్కి వచ్చేసాం. ఆ పార్ట్ తీసి పడేసి కొత్త పార్ట్ వేసుకునే పరిస్థితికి వచ్చేసాం. బాడీ ఫారెన్ బాడీని యాక్సెప్ట్ చేయదండి. ఈ ఫిజికల్ బాడీ లోపల ఏదైనా ఫారెన్ మెటీరియల్ పెట్టామనుకోండి, రోజు నువ్వు బయటికి పోను గెంటుతూ ఉండమాట. ఈ యుద్ధం జరుగుతూ ఉంటుంది. ఈ యుద్ధంలో ఈ ప్రెజర్ ఎక్కడ పడుతుంటే హార్ట్ మీద పడుతుంది. మీరు మోకాలు చెప్పు మార్చుకున్నారనుకోండి, ప్రెజర్ ఎక్కడ ఉంటుంది, మోకాల పోటు పోయి గుండె పోటు వస్తుందన్నమాట. అలవాటు పడిపోతున్నాం. అరిగిపోయింది కదా, తీసేద్దాం, కొత్త వేసుకుందాం అనుకున్నాం. అంత ఈజీ అయిపోయింది. అసలు ఎందుకు అరుగుతున్నాయో అని ఆలోచించామా? పూర్వం ఎందుకు అరగలేదు? ఇప్పుడు పూర్వం మనకన్నా ఎక్కువ పని చేశారు, అవునా కదండి? పూర్వీకులు మనకన్నా 10 రెట్లు పని చేశారు. బావిలో నీళ్ళు తోడుకున్నారు, ఇళ్ళు అలికారు, కల్లాపు చల్లారు, వంట వండుకున్నారు, కింద కూర్చుని వంట వండారు, కింద కూర్చుని కూరగాయలు కోసుకున్నారు, కింద కూర్చుని భోజనం చేశారు, ఎన్ని పనులు చేశారు. బియ్యం దంచారు, కారం దంచుకున్నారు, పచ్చళ్ళు పెట్టారు, ఎన్నో నిరంతరం ఒక్క నిమిషం ఖాళీ లేకుండా పనిచేశారు. వాళ్ళకి అరిగిపోని కాళ్ళు కీళ్ళు మనకెందుకు అరిగిపోతున్నాయి అని ఎప్పుడైనా ఆలోచించామా? ఈ అరిగిపోవడానికి కారణం ఏంటంటే, ఈ కీళ్ళ నొప్పులకి కారణం ఏంటంటే ఈ గచ్చులు, మార్బుల్స్, టైల్స్ ఇవే కారణం. సిమెంట్ రోడ్లు ఇవే కారణం. మనం మట్టిని టచ్ చేయడం మానేసాం. పాదాలని భూమి స్పర్శ, ఒరిజినల్ మట్టిని టచ్ చేయట్లేదు. మనం అంతా కాంక్రీట్ స్లాబ్ వేసేసాం. కనీసం రోజుకి 1 గంట అయినా మన పూర్వీకులు పెరటి తోటలో మొక్కలు బాగు చేశారు, అయితే పూలు కోసేవారు, వెళ్ళి ఏదో పని చేసేవారు, చెప్పులు లేకుండా మట్టిని టచ్ చేసేవారు. సో మట్టి మీద నడిస్తే ఈ బాడీ ఫ్లెక్సిబిలిటీ ఎలా ఉంటుందంటే చిన్న వైబ్రేషన్ ఉంటుంది. ఎక్కడైతే ఈ వెన్నుపూసలు, మోకాళ్ళు ఇవన్నిటి మీద ఇలా ప్రెజర్ పడి చిన్న వైబ్రేషన్ వచ్చి, ఈ వైబ్రేషన్ వల్ల రోజు కొత్త ఫ్లూయిడ్స్ తయారవుతాయి, కొత్త సెల్స్ తయారవుతాయి. ఎప్పుడైతే మనం గచ్చు మీద, టైల్స్ మీద వాటర్ నడుస్తున్నామో ఇలా ఫిక్స్గా ఉంటాయి, ఇంకా వారికి వైబ్రేషన్ ఏమి ఉండదు. ఆ చిన్న వైబ్రేషన్ లేకపోవడం కొత్త ఫ్లూయిడ్ తయారవ్వదు. సో అందుకు ఈ ఫ్లూయిడ్ పోతుంది, ఈ కాట్లేజ్ అరిగిపోతుంది, ఎముకలు కూడా అరిగిపోతుంది. ఇది రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? రోజు కనీసం 1 గంట మట్టిలో నడాలి. కనీసం నెలకు ఒకసారైనా ఏదైనా ట్రెక్కింగ్కి వెళ్ళండి, లేదా కొంచెం ఫారెస్ట్గా, విలేజ్కి వెళ్ళండి, పొలాల గట్ల మీద నడండి సరదాగా. వీకెండ్ అన్నాం కదా, వీకెండ్ పార్టీలు, వీకెండ్ వచ్చాయి. ఇప్పుడంతా వీకెండ్ మాయలో ఉన్నాం మనం. ఆ వీకెండ్లో వెళ్ళేదేదో 1 గంట ఒక పొలంలోకి, ఆ పొలంలోకి వెళ్ళండి. ఈ సినిమాలకి, షికార్లకి మనం వెళ్తూనే ఒక టైం కొంత కేటాయిస్తే పొద్దున్నే లేచి ఏ పొలంలోకి వెళ్ళి రావచ్చు. లేదా 6 నెలలకు ఒకసారైనా ఓ ట్రెక్కింగ్కి వెళ్ళండి. ట్రెక్కింగ్కి వెళ్ళండి. ట్రెక్కింగ్ అంటే షూస్ వేసుకుని, ట్రెక్కింగ్ షూస్ వేసుకుని స్టిక్ పట్టుకుని కాదు. ట్రెక్కింగ్ అంటే మంచి చిన్న కొండలు ఉంటాయి, కాలిబాటలు ఉంటాయి. పల్లెటూరుకి వెళ్తే మీరు ఈ అరకు ప్రాంతానికి వెళ్ళారనుకోండి, పక్క విలేజ్కి వెళ్ళారనుకోండి, చక్కగా ఊళ్ళకి వెళ్ళడానికి చిన్న చిన్న కాలిబాటలు ఉంటాయి, సరదాగా మట్టి బాటలు ఉంటాయి. అక్కడ నడుచుకుంటూ వెళ్ళండి, ముళ్ళు కూడా ఉండవు. కాసేపు ఒక అరగంట, 1 గంట వెళ్ళి వచ్చేయండి. అంత దాకా ఎందుకు? సింహాచలం వెళ్ళండి, మీ పక్కనే కదా. అంత దాకా ఎందుకుండు? ఈ సితంద్వార వెనకాల పెద్ద కొండ ఉంది, మీ పక్కనే కొండలు ఉన్నాయి. వైజాగ్ కొండల కరిగే ఉంది, ఏమీ లేదు. బీచ్లో నడండి చెప్పులు లేకుండా. అని బీచ్లో నడక వేరు, మట్టిలో నడక వేరు. బీచ్లో నడిస్తే కొన్ని లాభాలు ఉంటాయి, మట్టిలో నడిస్తే అన్ని లాభాలు ఉంటాయి. అలా నడడం వల్ల మనకి ఇవి మళ్ళీ ఫ్లూయిడ్స్ తయారవుతాయి. మనం ఏంటంటే దానికి సప్లిమెంట్స్ వాడుతున్నాం ఈ మధ్య, అవి ఇవి అవేం అక్కర్లే. కనీసం 6 నెలలకు ఒకసారైనా మట్టిలో నడిస్తే అవి రాకుండా ఉంటాయి. స్టార్టింగ్లో ఉన్న కూడా తగ్గిపోతాయండి. ఇంకో విషయం చెప్తున్నాను, స్టార్టింగ్లో ఉన్నాయి కూడా అక్కడతో ఆగిపోయి ఆ ఫ్లూయిడ్ మళ్ళీ తయారై మీకు
ఇబ్బంది లేకుండా ఉంటుంది, మార్చేసుకోక్కర్లేదు. మీకు మార్చుకున్న ఇన్స్ట్రుమెంట్ ఏమీ శాశ్వతం కాదు. మీరు ఎంత తక్కువ వాడుకుంటే అంత ఎక్కువ కాలం మన్నుద్ది. మీరు రీప్లేస్ చేసిన ఆ ఇన్స్ట్రుమెంట్ ఎంత జాగ్రత్తగా ఎంత తక్కువ వాడుకుంటే అంత ఎక్కువ కాలం ఉంటుంది. ఎక్కువ వాడేది అనుకోండి ముందే పోతుంది. మళ్ళీ మార్చడం అంటే మరి ప్రస్తుతానికి టెక్నాలజీ లేదు, అది కూడా వస్తామో తీసి మళ్ళీ అది కూడా తీసుకుని పోద్ది ఇది. సో ఇవన్నీ ఎందుకని చెప్పులు మార్చుకుని పోవాలా? మనం చెప్పులు లేకుండా నడితే పోద్ది. చెప్పులు లేకుండా నడిస్తే చెప్పులు మార్చుకునే పని లేదు. అర్థమైందా? చెప్పులంటే మోకాలు చెప్పాలి. కీళ్ళ నొప్పులకి మామూలుగా నొప్పులకి నేను చాలాసార్లు చెప్పాం, చాలా ఫార్ములాలు ఉంటాయి మన ఇళ్ళల్లో. శొంఠి పొడి 50 గ్రాములు, 50 గ్రాముల బెల్లం, 50 గ్రాముల నెయ్యి, ఈ 3 కలిపి చిన్న చిన్న ఉండలు చేసుకోండి. శనగగింజంత ఉండలు చేసుకొని బాగా నొప్పులు ఎక్కువ ఉండి కొంచెం వెయిట్ ఎక్కువ ఉంటే 2 మాత్రలు వేసుకోవాలి. కొంచెం సన్నగా ఉండి నొప్పులు ఉంటే సింగిల్ ట్యాబ్లెట్ వేసుకోవాలి. రోజుకు 1, ఎక్కువ ఉంటే 2 పూటల వేసుకుంటే ఈ నొప్పులు కొంత తగ్గుతాయి. నెయ్యి 50 గ్రాములు, బెల్లం 50 గ్రాములు, శొంఠి పొడి 50 గ్రాములు. ఇది ఎలా చేసుకోవాలంటే నెయ్యి కొంచెం వేడి చేయాలి. ఆ వేడిగా ఉన్నప్పుడు శొంఠి పొడి వేసేయాలి. పొడి కలిసిపోద్ది. ఇలాగ కలిసిపోయి బెల్లం వేయాలి. వేస్తే కొంచెం ముద్ద అవుతుంది. ట్యాబ్లెట్ వేసుకోవచ్చు. నెయ్యి ఉంది కదా చేతికి అంటుకోతుంది, చక్కగా మంచి మాత్ర అవుద్ది, నున్నగా గోళీలాగా ఉంటుంది, వేసుకోవచ్చు. మీకు ఏమైనా ఒళ్ళు నొప్పులు అయ్యి వచ్చాయనుకోండి, ఒళ్ళు పులపరంగా ఉందనుకోండి, ఓ మాత్ర వేసుకుని నీళ్ళు తాగారనుకోండి, తగ్గిపోయింది.